హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రూ డైరీస్. ఈరోజు నేను వచ్చేసాను అర్వైన్ స్పెక్ట్రమ్ సెంటర్. ఇదొక షాపింగ్ మాల్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డిసెంబర్ కాబట్టి డెకరేషన్స్ కూడా ఉన్నాయి. జనవరి 5th దాకే ఉంటుంది క్రిస్మస్ ట్రీ అండ్ ఫెరీస్ వీల్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకు ఇక్కడ ఒక మంచి ఫౌంటైన్ కనిపించింది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఎంత బాగుంది అంటే డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు. నాకైతే అక్కడ ఉన్న గిఫ్ట్ చాలా నచ్చింది. సో అందుకే వెంటనే లోపలికి వెళ్ళిపోగానే దాని కింద నించొని ఒక వీడియో తీసేసుకున్నాను. ఆ వీడియో చూడండి మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్స్ లైక్ ఒక బ్యూటిఫుల్ స్టార్స్ కింద నించున్నట్టు అనిపించింది నాకు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. దాని బయట కూడా చాలా డెకరేషన్స్ చేశారు వాళ్ళు. చిన్న క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి చివర, క్యూట్గా ఉంది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒక ఆడీ కార్ని మంచిగా ర్యాప్ చేసి పెట్టారు నీట్గా. అండ్ మన లెఫ్ట్ సైడ్కి అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్. నేను మటుక చివర్లో ఉన్న సిల్వర్ లేక్ రామెన్లో తిందామని వెళ్ళాను. వెయిట్ టైం 45 minutes అన్నారు. సో పేరు రాయిపించుకొని ఖాతాలో వెళ్ళిపోయాను నేను ముందుకి. తర్వాత హాట్ టాపిక్ అని ఒక స్టోర్లోకి వచ్చాను. ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ వైజ్, అంటే హలో కిటీ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ అన్ని యాక్సెసరీస్, క్లోత్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసాను ఫాస్ట్గా. ఏమన్నా బాగున్నాయా, ఏమన్నా కొనుక్కోవచ్చా అని. కానీ మనకేం నచ్చలేదు. సో అందుకనే అన్ని ఎక్స్ప్లోర్ చేసేసాను. సో ఈ సెక్షన్లోకి రాగానే ఫంకో పాప్స్ ఉండే అనమాట ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్వి బొమ్మలు అనమాట, కలెక్టబుల్స్. ఇవన్నీ చాలామంది కలెక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ అన్ని టీషర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలా ముందుకెళ్ళంగానే ఇంకో పెద్ద ఫౌంటైన్ కనిపించింది నాకు. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్లో ఉంది. అండ్ డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారనమాట. ఇక్కడేమో మధ్యలో అన్ని స్టాల్స్ పెట్టారు, చిన్న స్టాల్స్. వాళ్ళు టీషర్ట్స్, బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. ఇంకా స్ట్రైట్గా నెక్స్ట్ సెఫోరాలోకి వెళ్ళిపోయాను. ఇది అయితే నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నాకైతే మేకప్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ రేర్ బ్యూటీ సెక్షన్లోకి వెళ్ళిపోయాను, ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అని. అండ్ నెక్స్ట్ అలా మెల్లిగా స్టోర్ అంతా తిరిగేసి అంతా చూసాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ ముందుకు అలా వెళ్తుండగా నాకు ఇక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ అండ్ ఫెరిస్ వీల్ కనిపించింది అనమాట. రెండు పక్కన చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అది. అండ్ ఇక్కడ అందరు చూడండి ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు. ఐస్ రింక్ ఉంది ఇక్కడ. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమేమో ఐస్ స్కేటింగ్ రాదు కాబట్టి వెళ్ళి నడుము ఇరగొట్టుకోవడం ఎందుకని చెప్పి ఆగిపోయామన్నమాట. అందుకనే వెళ్ళలేదు. దగ్గర నుంచి ఈ ట్రీ చూసేసాక ఇంకా మరి అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా పాడుతున్నారంటే చెప్పొద్దు, వినండి. మనం ఎక్కడికి వెళ్ళినా యాపిల్ స్టోర్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. అందుకని ఇంకా లోపలికి వెళ్ళిపోయి అన్ని మ్యాక్స్ చూశాను, ఎయిర్పాడ్స్ చూశాను, లైక్ డిఫరెంట్ యాక్సెసరీస్ ఉండే అన్నీ చూశాను. అండ్ ఐఫోన్స్ కూడా చూశాను అనమాట. వీటి ఐఫోన్ యూఎస్లో రేట్స్ ఎంతనో నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ తర్వాత ఆన్ క్యాట్ అని ఒక స్టోర్ కనిపించింది. ఇక్కడ అన్ని కేపాప్ ఆల్బమ్స్ ఉండే. ఐఎమ్ అ వెరీ బిగ్ కేపాప్ ఎంతూసియాస్ట్. ఆ చూడడానికి వెళ్ళి ఫైనల్గా నా టోకెన్ పడింది అండ్ నేను ఇక్కడ తినడానికి వచ్చేసాను. ఫస్ట్ నేను స్పైసీ చికెన్ బన్ తిన్నాను. లిటరల్గా స్పైసీగా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది. ఇండియన్ ఫ్లేవర్స్ గుర్తొచ్చేసాయి. అండ్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత రామెన్ తెచ్చిచ్చారు. ఇది షో యూ ఆన్ ఫైర్ రామెన్ అంటారు. దీంట్లో చికెన్ బ్రాత్, గ్రీన్ ఆనియన్, కార్న్స్,
ఆలపినో, మైక్రో సిలాంట్రో, లైమ్, సీజన్డ్ ఎగ్ అన్నీ కలిపిచ్చారు. ఇంకా వెంటనే ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే ఫస్ట్ టేస్ట్ చేసేసాను ఎట్లా ఉంది అని చెప్పి. నాట్ బ్యాడ్ బట్ నాట్ ఎక్సలెంట్, బాగుంది. బట్ నేను ఇంకా బెటర్ రామెన్స్ తిన్నాను అనమాట యునైటెడ్ స్టేట్స్లో. అండ్ కానీ అప్పుడు నేను ఆకలి మీద ఉన్నాను కాబట్టి చికెన్ కూడా సాఫ్ట్గా ఉండింది, సో తినేసాను. నెక్స్ట్ తిన్నాక అది అరగడానికైతే వెళ్ళాలి కదా వాకింగ్కి, సో మళ్ళీ బయలుదేరాను. అండ్ ఈసారి ఫెర్రీస్ వీల్ ఎక్కుదామని చెప్పి టికెట్ తీసుకొని ఫెర్రీస్ వీల్కి వచ్చాను. వాడేమో గిరా 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 3 తిప్పుళ్ళు తిప్పాడు. కాకపోతే ఏంటి అంటే చాలా మెల్లిగా తిప్పాడు. సో వ్యూ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఈ గుర్రాల రంగుల రాట్నం కనిపించింది. దీన్ని కెరోసెల్ అంటారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మధ్యలో మినీ స్టాల్స్ ఉన్నాయి కదా, మినీ స్టాల్స్లో ఇది ఒక స్టాల్ అనమాట. ఇదేంటంటే క్రిస్మస్ ట్రీకి పెట్టుకునే ఆర్నమెంట్స్. చాలా వెరైటీస్ ఉండే, కొనుక్కోవాలనిపించింది కానీ మనకి ఎలాగో క్రిస్మస్ ట్రీ లేదు కాబట్టి కొనుక్కోలేకపోయాను. అండ్ నెక్స్ట్ మినీసో కనిపించింది. దానికంటే ముందు నాకు లోపల హ్యారీ పోటర్ అని కనిపించింది. నేను హ్యారీ పోటర్కి పెద్ద ఫ్యాన్ని, సో అందుకనే వెంటనే లోపలికి వెళ్ళిపోయాను ఏమున్నాయని చూద్దామని. హ్యారీ పోటర్లో వాళ్ళు వేసుకునే రోబ్స్, డ్రెస్సెస్ అండ్ బొమ్మలు, పర్సెస్, కప్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట హ్యారీ పోటర్కి సంబంధించింది. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను, ఒక్కటి కూడా వదలకుండా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మంచి మంచి గిఫ్ట్ సెట్స్, పర్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేస్తే బోల్డ్ అన్ని బుక్స్, పెన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లే కార్డ్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కానీ టూ మచ్ ప్రైజ్ లిటరల్గా చెప్పాలి అంటే. నాట్ వర్త్ అనిపించింది, కొనుక్కునేంత వర్త్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ రాకెట్ ఫిజ్ అని చెప్పి ఒక క్యాండీ ప్లేస్కి వచ్చాను. మన ఇండియాలో ఎలా అయితే మనకి పాత క్యాండీని చూస్తే నాస్టాల్జియా వస్తుందో, ఇక్కడ కూడా అలాగా కొత్త క్యాండీ అండ్ పాత క్యాండీ కూడా ఉంది అనమాట. లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ దొరికే క్యాండీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అంత చూసాను క్యాండీ అంతా. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ చూసాను లేసెస్లో నేను. అండ్ ఐ థింక్ ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఇంపోర్ట్ చేయించినట్టున్నారు. ఆ ఫ్లేవర్స్ పేర్లు అయితే నాకు తెలియలేదు. అండ్ నెక్స్ట్ అలా చూస్తుండగా నైకీ స్టోర్ కనిపించింది నాకు. అండ్ నేను ఈరోజు వేసుకుంది నైకీ ఎయిర్ ఫోర్స్ 1 కొత్త షూస్ వేసుకున్నా, అందుకే సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ యా ఇంకా అంతా వ్రాపప్ చేసేసుకున్నాను అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్.